వెల్కమ్ టు నవలా హృదయం. ఈరోజు వీడియోలో వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం. కథలోకి వెళ్ళిపోదాం రండి. ఈ వార్తను రాసిన విలేకరిని ఫాలో చేయమని, అతని వెనుకున్నది ఎవరో కనుక్కోమని గగన్ అనే వ్యక్తిని పురమాయిస్తాడు వసంత్. రుద్ర డెన్కు చేరుకునేసరికి వాతావరణం వేడిగా అనిపిస్తుంది. ఏం జరిగిందన్నట్లు సంపత్ వంక చూసినా అతడు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. వంగి నమస్తే అన్నా అని రుద్ర డేవిడ్కు విష్ చేయగా, ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావురా నువ్వు? ఇలా చేయడానికి ఎన్ని గుండెలరా నీకు? గంభీరంగా ప్రశ్నించాడు డేవిడ్. అతని చూపు స్థిరంగా రుద్రపైనే ఉంది. అక్కడి పరిస్థితి రుద్రకు తేడా కొట్టింది. ఏం జరిగింది? నన్ను అందరూ వింతగా చూస్తున్నారు. నన్ను ఎంత ధైర్యం అని ప్రశ్నిస్తున్నారు. కొంపతీసి మనసులో అనుకుంటున్న రుద్రను, ఏంరా ఏం మాట్లాడావు? నాకు తెలియకుండా ఈ మధ్య చాలా పనులు చేస్తున్నావని తెలిసింది మరోసారి అడిగాడు డేవిడ్. ఆ మాటలతో కాస్త ఊరట కలిగింది రుద్రకు. అది అన్నా అని నాంచుతూ రుద్ర నోరు తెరిచినంతలో, గా పిల్ల చదువుకోనికి గా పోలీసోళ్ల దగ్గరకు ఎందుకు పోయినవరా? నాకు చెప్తే నేను సాయం చేయననుకుంటివా? లేదా గా పిల్లను గట్ల చేసినోళ్లను శిక్షించలేను అనుకుంటివా? లేదు నాకు గంత కెపాసిటీ లేదనుకుంటివా? డేవిడ్ కోపంగా అడిగాడు. రుద్ర పరిస్థితి చూసి సంపత్ మరియు మిగతా వాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అమృత విషయం డేవిడ్కు చెప్పినందుకు వాళ్ల వంక చిరుకోపంగా చూశాడు రుద్ర. సమాధానం ఇవ్వకుండా గాళ్ళను చూస్తావేంటి? డేవిడ్ విసుగ్గా అడిగేసరికి వినయంగా, అన్నా ఇదేది నేను అనుకున్నది కాదు. ఆ పిల్ల మేనత్త కుటుంబం పోలీసులతో ఇంటికొచ్చి గొడవ చేయడంతో తప్పక పోలీస్ స్టేషన్కు పోయినాం. నిజం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ కేసు పెట్టించాడు. ఇప్పుడు ఆ పిల్ల చదువు కోసం కూడా రికమెండేషన్ లెటర్ ఇచ్చాడు. చదువుకుంటే ఆ పిల్ల బతికేదో ఆ పిల్ల చూసుకుంటాది కదా అని, అందుకే అంటూ ఆపాడు రుద్ర. నిట్టూర్చి ఒక ప్యాకెట్ను బల్లపై పెట్టి తీసుకుపో అన్నాడు డేవిడ్. రుద్ర అర్థం కాక చూస్తుంటే, ఇందులో పైసలున్నాయి, పోయి ఆ పిల్ల కాలేజ్ ఫీజు కట్టు. ఆ పిల్లకు కావలసినవన్నీ నువ్వే చూసుకుంటున్నావని తెలిసింది. మంచి పనే చేస్తున్నావు, తీసుకెళ్ళు స్థిరంగా చెప్పాడు డేవిడ్. అపనమ్మకంగా అతడి వంక చూస్తూనే డబ్బు ప్యాకెట్ అందుకున్నాడు రుద్ర. టీ తాగుతున్న సమయంలో సంపత్తో, అన్న డబ్బులివ్వాల్సిన పనేంటి? అయినా నువ్విలా అన్నీ తీసుకుపోయి అన్న దగ్గర చెబుతావని నేను అనుకోలేదు చిరుకోపంగా అన్నాడు. సంపత్ నవ్వుతూ, నువ్వు రావడం లేట్ అయితే ఏమైందని అన్న అడిగిండు. నేనెలాగో మేనేజ్ చేద్దామని చూస్తే కుర్రాళ్ళు చెప్పేసిండ్రు. దాంతో విషయం అన్నకు చెప్పక తప్పలేదు. అయినా మంచిదే అయిందిలే, ఆ పిల్ల చదువుకు అన్న డబ్బిచ్చిండు. నీకు కొంత కష్టం తగ్గుద్ది. ఆ నర్సింగ్ వాళ్ళు చేసిన వెధవ పనికి అన్న చాలా బాధపడ్డాడు. తన వల్ల అమాయకులు కష్టపడ్డారని. ఇదిగో ఇలా చిన్న సాయం చేసైనా తృప్తిపడని సర్ది చెప్పాడు. అంతగా ఫీల్ అయ్యేటప్పుడు దందాలోకి ఎందుకు దిగినట్లు? జనాలు కష్టపడుతున్నారు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు రౌడీయిజం చేస్తూ వాళ్ళను కష్టపెట్టం ఎందుకు? నిర్లక్ష్యంగా అడిగాడు రుద్ర. సంపత్ నవ్వి, అన్న దగ్గర పనికి చేరి ఇంతకాలమైనా నీకు ఇంకా అన్న గురించి, అన్న చేసే పనుల గురించి తెలియకపోవడం గమ్మత్తుగా ఉంది రుద్ర అని అనడంతో అయోమయంగా చూశాడు రుద్ర. సంపత్ కొనసాగిస్తూ, మనం ఎన్ని దందాలు చేసినాం, అందులో ఒక్క దందాలోనైనా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టామా? పోనీ నిజాయితీగా బతికేటోళ్ళని ఇబ్బంది పెట్టామా? పోనీ మనం దాదాగిరి చేసిన వాళ్లలో ఒక్కరైనా అమాయకులు, ఏ తప్పు చేయని వాళ్ళు ఉండారా అని ప్రశ్నించాడు. ఆలోచనలో పడిన రుద్ర అటువంటివి ఏవీ జరగలేదని గ్రహించాడు. ఆడు ఈడు వచ్చి డబ్బులిస్తే దందాగిరి చేసుంటే అన్న ఇలా ఈ పాత ఫ్యాక్టరీలో ఉండాల్సిన అవసరం ఏముంది? అన్న చేసే ప్రతి పనికి ఒక లెక్కుంది. జనంలో అన్న పేరు చెడిపోవడానికి కారణం ఆ నర్సింగ్ బ్యాచ్. వాళ్ళని గుడ్డిగా నమ్మి మోసపోయాం తప్ప ఇది అన్న లెవెల్ కాదు. లేకపోతే దుబాయ్ నుంచి జనాన్ని తీసుకురావడం, పంపడం చేసినవాడు ఇంకెన్ని చేయగలడో ఆలోచించు. అయినా రూల్స్కు కట్టుబడి నడుస్తాడు. అందుకే ఏది జరిగినా సరే నేను అన్నను విడిచిపెట్టను, ప్రాణమైనా ఇస్తాను అని చెబుతున్నప్పుడు సంపత్ కళ్లల్లో గర్వం కనిపించింది. అంతా విన్న రుద్ర పైకి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. కానీ లోపల దీర్ఘాలోచనను సాగించాడు. కేఫ్ స్టాక్ రూమ్లో స్టాక్ వివరాలు పరిశీలిస్తున్నారు శిశిర, ఉమలు. గణేష్ ఆ గది ద్వారం వద్ద నిలబడి శిశిరను పిలిచాడు. ఉమా శిశిరలు ఇద్దరు వెనక్కు చూడగా, నీకోసం ఆ అమ్మాయి వచ్చింది, అదే పేరు సౌమ్య,
అని చెప్పాడు. శిశిర మాట్లాడేలోపు ఆ శూర్పణఖకు ఇక్కడేం పని? ఓహో, ఉదయం పేపర్లో వచ్చిన వార్తలు ఫోటోల గురించి చంకలు గుద్దుకోవడానికి వచ్చినట్లుంది. నువ్వు వెళ్ళకే శిశిర, దాన్ని ఇక్కడి నుంచి పొమ్మని చెప్పన్నయ్యా, చిరాకుగా చెప్పింది ఉమ. స్టాక్ రూమ్ లోపలికి వచ్చిన గణేష్ చిన్నగా, చెప్పాన్రా, వినకుండా కూర్చుంది. తను వచ్చి కూడా పావు గంట అవుతోంది. వెళ్ళిపోద్దేమో అని ఇప్పటి వరకు ఎదురు చూశాను, కానీ కదలట్లేదు అని చెప్పాడు. దాంతో శిశిర ఉమకు గణేష్కు ఏం జరిగినా మీరు మాత్రం ఇన్వాల్వ్ అవ్వకండి, గుర్తుపెట్టుకోండి చెప్పి బయటకు వెళ్ళింది. శిశిరని చూడగానే సౌమ్య లేచి నిలబడి అమాయకంగా ముఖం పెట్టి, ఐఎమ్ రియలీ సారీ అండి, మీ ఫన్ టైంలో పానకంలో పొడకల మధ్యలో వచ్చాను. అసలు విషయం ఏంటంటే పాకెట్ నావెల్లో ఎపిసోడ్స్ అప్లోడ్ చేయట్లేదని చెప్పి అడుగుతూ ఉన్నారు. 4 రోజులుగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ యాప్లో ఏదో ఫాల్ట్ వల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఇది ఫస్ట్ టైం కాదండి, ఇలా నాకు మల్టిపుల్ టైమ్స్ ప్రాబ్లం వస్తూనే ఉంది. అందుకని ఇక నుంచి ప్రతిలిపిలో అప్లోడ్ చేయాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే అన్ని ఎపిసోడ్స్ కూడా ప్రతిలిపిలో రిలీజ్ అవుతాయి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి దయచేసి నా కోసం. అక్కడ రీడర్స్తో కాంటాక్ట్ అవ్వడానికి కూడా నాకు ఎలాంటి అవకాశం లేదు. దానివల్లే నేను ఇక్కడ మధ్యలో రావాల్సి వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. ఎంజాయ్ యర్ టైమ్. ఐఎమ్ సో సారీ శిశిరా, నేను ఇదంతా కావాలని చేయలేదు. ఎవరో కావాలనే మా ఫోటోలు పేపర్లో వేశారు అంది సౌమ్య. ఆమె కన్నింగ్ వేషాల గురించి తెలిసిన శిశిర, ఇప్పుడు ఈ నాటకం వేయాల్సిన అవసరం ఏముంది? అయినా నీతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోలేను. వచ్చిన విషయం చెప్పి బయలుదేరు స్థిరంగా చెప్పింది. ఓ, అయితే నీకు మ్యాటర్ అర్థమైందన్నమాట. చూసావు కదా ఆ ఫోటోలో మా జంట ఎంత చక్కగా ఉందో. బహుశా వసంత్కు కూడా అదే ఆలోచన వచ్చినట్లుంది. అందుకే నిన్న తనే పార్టీకి ఇన్వైట్ చేశాడు. డాన్స్ చేయడానికి నన్ను స్టేజ్ మీదకి పిలిచింది కూడా తనే తెలుసా. త్వరలోనే మా మధ్య నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. వసంత్కి నేనే కరెక్ట్. ఆ మాట నేనంటున్నది కాదు, ఈ ప్రపంచమే అంటోంది సిగ్గుపడుతూ చెప్పింది. చిచ్చి, ఈ దారుణం చూడటం నా వల్ల కాదు, నేను పోతున్నా గణేష్తో పెద్దగా అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది ఉమ. సౌమ్య కోపంగా చూస్తే శిశిర లోపల ముసిముసిగా నవ్వుకుంది. శిశిరే కాదు, గణేష్తో పాటు ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా విషయం పూర్తిగా తెలియకపోయినా గట్టిగా నవ్వేశారు. సౌమ్యకు ఉక్రోషంగా ఉంది. శిశిర కల్పించుకొని రెస్టారెంట్లో కలిసి తిన్న ఫోటోను చూసి నేను నమ్మలేదని ఇప్పుడు ఇలాంటి ప్లాన్ చేశావు. ఇక్కడికి రాగానే నా ముందు నాటకాలు ఆడినట్లు రాత్రి కూడా చేసుంటావు. ఆ ఫోటోలు కూడా నువ్వే తీయించి పేపర్లోనూ మీడియాలోనూ వచ్చేలా చేశావని నాకు తెలుసు. నీ ఈ పిల్ల చేష్టలు ఇంకెవరి దగ్గరైనా చెల్లుతాయి, కానీ మా ఆయన దగ్గర కాదు నమ్మకంగా నవ్వుతూ చెప్పింది. ముందు ఆలోచనలో పడినప్పటికీ వెంటనే తేరుకున్న సౌమ్య, అంత నమ్మకమా నీకు? అయితే నువ్వే బొక్క బొర్లా పడతావు. మేము కలిస్తే బిజినెస్ పరంగా ఎన్ని లాభాలుంటాయో మీడియాలో చదివే ఉంటావు కదా. వసంత్ ఒక బిజినెస్ మ్యాన్. తను ఖచ్చితంగా ఈ విషయాన్ని కన్సిడర్ చేస్తాడు. తనకి సక్సెస్ అంటే పిచ్చి, అందుకోసం ఏదైనా చేస్తాడు. అందుకే అతి కొద్ది కాలంలోనే ఈ స్థాయికి ఎదిగాడు. చూస్తుండు, త్వరలో నిన్ను ఆ ఇంటి నుంచి, తన జీవితం నుంచి బయటకు పంపకపోతే చూడు. ఆత్మవిశ్వాసంతో చూస్తూ పొగరుగా చెప్పింది సౌమ్య. విసుగ్గా చూస్తూ, త్వరలో నన్ను పంపే పని పక్కనుంచితే ముందు నిన్ను నువ్వు కాపాడుకో, మిగతా వాటి సంగతి తర్వాత చూద్దువు వెటకారంగా అంది శిశిర. వాట్? నాకేంటి, నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్న సౌమ్యను, అలాగా, ఒకసారి ఇలా చూడు అంటూ ఫోన్లో వీడియో చూపించింది శిశిర. ఆ వీడియో చూసిన సౌమ్య ముఖం వాడిపోయింది. కారణం, తన తాతయ్య రాజేంద్రవర్మ మీడియా ముందుకు వచ్చి మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని, కేవలం తమ మధ్య ఉన్న స్నేహం వల్లనే సౌమ్య వసంతులు రాత్రి పార్టీలో కలిసి డాన్స్ చేశారని చెప్పాడు. దాంతోపాటు వసంత్ మా ఇంటి అల్లుడైతే మేము కూడా సంతోషించేవారం, కానీ అతడికి పెళ్ళయింది కాబట్టి మా స్నేహం ఇకపై కూడా స్నేహంలానే కొనసాగుతుంది. ఇకపోతే ఇటువంటి వార్తలను ప్రచారం చేసిన వారిని నేను ఊరికే వదలను. దీని వెనుక ఉంది ఎవరో కనిపెట్టి, అది ఎవరైనా సరే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటాను అని సూటిగా చెప్పాడు. సౌమ్య విసుగ్గా చూస్తూ ఉంటే, పోయి మీ తాతగారికి దొరికిపోయాక ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించు. మనవరాలు అన్న ప్రేమతో మీ తాతగారైనా క్షమిస్తారేమో కానీ అంటూ సౌమ్య దగ్గరకు వచ్చి, మా ఆయన అస్సలు ఊరుకోడు నవ్వుతూ చెప్పింది శిశిర.
సుశిర పదే పదే మా ఆయన అని వసంతను సంబోధించడం సౌమ్యకు పుండు మీద కారం చల్లినట్లు ఉంది. పళ్ళు కొరుకుతూ చూస్తుంటే ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి, వెళ్ళు వెళ్ళు, బయటకు దారి చూపించి నవ్వుతూ కౌంటర్లోకి వెళ్ళింది సుశిర. సౌమ్యకు సుశిరను ఏదో ఒకటి చెయ్యాలి అని ఉంది. ఏం చేసైనా సరే ఆమె ముఖంలోని నవ్వును చెదరగొట్టాలి అనుకుంది. మొండిగా బల్ల వద్ద కూర్చొని వెయిటర్ అని స్టైల్గా చిటిక వేసి పిలిచింది. ఇదంతా చూస్తున్న ఉమా గణేష్లకు విసుగొచ్చింది. సుశిర వెళ్లబోతుంటే ఆపిన ఉమా తనే స్వయంగా సౌమ్య దగ్గరకు ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళింది. చెప్పండి, ఏం కావాలి అడిగిన ఉమకు నాకు చాక్లెట్ మిల్క్ షేక్ కావాలి, అది కూడా తనే సర్వ్ చేయాలి అంటూ సుశిర వైపు చెయ్యి చూపించింది సౌమ్య. ఆ మాటకు ఎంత బలుపు అంటూ సౌమ్య మీదకు వెళ్లబోయింది ఉమా. అప్రమత్తంగా ఉన్న సుశిర ఉమను తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది. ఉమా తను కావాలనే గొడవ పెట్టుకోవడానికి చూస్తోంది, అందుకే రెచ్చగొడుతోంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళతాను. చాక్లెట్ మిల్క్ షేకే కదా, తాగేసి దాని దారినది పోద్ది. కాదని ఇవ్వము అంటే ఇదేనా మీరు కస్టమర్స్కి సర్వ్ చేసే పద్ధతి అని గొడవపడి మన బిజినెస్ పాడు చేస్తుంది అంటూ అప్పటికప్పుడు మిల్క్ షేక్ తయారు చేసి పట్టుకు వెళ్ళింది. సౌమ్యకు ఎదురుగా నిలబడి బల్లపై పెట్టి యువర్ ఆర్డర్ చెప్పి వెనుతిరిగింది సుశిర. ఏయ్ ఆగు, పొగరుగా పిలిచిన సౌమ్య స్వరానికి కోపం వచ్చినా పళ్ళు బయటపెట్టి నవ్వుతూ ఏం కావాలి అని అడిగింది సుశిర. ఇందులో షుగర్ ఉందా అడిగిన సౌమ్యకు ఉంది, షుగర్, పాలు, క్రీమ్, కోకో పౌడర్, ఐస్ వేసి చేశాం క్లియర్గా బదులిచ్చింది సుశిర. నేను డైట్లో ఉన్నాను, నాకు షుగర్ మరియు డైరీ ఎలా ఇస్తావు అరిచింది సౌమ్య. ఆ విషయం మీరు ముందు చెప్పలేదుగా, మీరు అడిగింది మేము చేసిస్తాం. చాక్లెట్ మిల్క్ షేక్ కావాలి అన్నారు, నేను సర్వ్ చేయాలి అన్నారు, చేశాను నవ్వుతూ చెప్పింది సుశిర. సుశిర నవ్వు సౌమ్యకు నచ్చడం లేదు. మీ ఓనర్ ఎక్కడా, పిలు, వచ్చిన కస్టమర్స్ని ఇలానేనా ట్రీట్ చేసేది? ఇలాంటి వాళ్లను పనిలో పెట్టుకున్నందుకు బుద్ధి లేదు అతనికి. ఇదొక మిల్క్ షేకా, కుక్కలు కూడా తాగవు కయ్యమంటూ లేచింది. అప్పటికే ఆమెను గమనిస్తున్న పక్క టేబుల్లో కూర్చున్న స్టూడెంట్స్కు విసుగొచ్చింది. ఏంటండి ఇందాకటి నుంచి మీ గొడవ, మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి, అంతేకాని ఇలా కావాలనే ఆమెతో గొడవ పెట్టుకుంటున్నారెందుకు? ఏంటి కుక్కలు కూడా తాగవా? దాన్ని అసలు టేస్ట్ చేశారా మీరు? మేము అంతా చూస్తూనే ఉన్నాం. ఈ కేఫ్లో మస్ట్ ట్రై డిష్ అది, దానికి వంకలు పెడుతున్నారు. ఇకపోతే పోయినసారి ఫుడ్ సేఫ్టీ వాళ్లే స్వయంగా వచ్చి అంతా క్లియర్గా ఉందని సర్టిఫికేట్ ఇచ్చి వెళ్లారు. అదిగో కావాలంటే గోడ మీద ఉంది చూసుకోండి అంటూ గోడపై ఫ్రేమ్ చేయించిన రిపోర్టును చూపించాడు. మరొక స్టూడెంట్, ఈ క్వాలిటీ మిల్క్ షేక్ మీరు సిటీకి వెళ్ళి తాగితే డబుల్ రేట్ అవుతుంది. స్టూడెంట్స్ కోసం అని అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, పోయి ఇక్కడ గొడవ చేస్తున్నారు. మీకు అంత స్పెసిఫిక్గా కావాలి అనుకుంటే ముందే చెప్పుండాలి కదా దబాయించాడు. సౌమ్యకు వారి మాటలకు తల కొట్టేసినట్లు అయ్యింది. ఎలా అయినా సుశిరను దెబ్బతీయాలని ఆలోచిస్తూ ఒక ఆలోచన చేసింది. నవ్వుతూ గణేష్తో ఆమె చెప్పిన మాటలకు అందరూ షాక్ అయ్యారు. గణేష్ అయితే బిత్తరపోయాడు. ఇంతకీ అంతలా సౌమ్య ఏం చెప్పింది? వారంతా షాక్ అవ్వడానికి కారణమేంటి? రాజేంద్రవర్మ అంతా చేసింది సౌమ్యనే అని తెలుసుకుంటాడా? తెలుసుకుంటే ఏం చేస్తాడు? ఈ ఇన్వెస్టిగేషన్లో దొరకకుండా ఉండడానికి సౌమ్య ఎటువంటి ప్లాన్ వేయబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.